కరోనా సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ. కోవిడ్, డెంగ్యూ పేరిట దోచుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా వ్యాప్తి, సీజనల్ డిసీజ్ల నియంత్రణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు దామోదర. భారత్ సహా ఇతర దేశాల్లో కోవిడ్ పరిస్థితులను మంత్రికి వివరించారు అధికారులు. కొన్ని దేశాల్లో కోవిడ్ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయని, కానీ హాస్పిటలైజేషన్ చాలా తక్కువగా ఉందన్నారు. రాష్ట్రంలో కోవిడ్ కేసుల నియంత్రణకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. టెస్టింగ్ కిట్స్, మెడిసిన్ సహా అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇండియాలో కోవిడ్ పరిస్థితి నార్మల్గా ఉందని మంత్రికి వివరించారు అధికారులు. అక్కడక్కడ JN1 వేరియంట్ కేసులు నమోదయ్యాయన్నారు. ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు ఏమీ లేవన్నారు. దీర్ఘకాలిక జబ్బులున్న వారికి తప్ప మిగతా వారికి హాస్పిటలైజేషన్ అవసరం పడడం లేదన్నారు. 3 ఏళ్ల క్రితమే కోవిడ్ ఎండమిక్ స్టేజ్లోకి వచ్చిందని, అప్పుడప్పుడు కేసులు నమోదవడం, తగ్గటం, పెరగడం సహజమేనని వివరించారు. ఇక ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులతో ప్రజలు దగ్గు, జలుబు, జ్వరాలు, శ్వాసకోశ వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో పరిస్థితిని నిశితంగా గమనిస్తూ ఉండాలని అధికారులకు సూచించారు దామోదర. కోవిడ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జలుబు, దగ్గులాగే కోవిడ్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందన్నారు. మాస్కులు ధరించడం, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. ఇక సీజనల్ వ్యాధుల నివారణ, నియంత్రణపై సంబంధిత శాఖలతో కలిసి పనిచేయాలని అధికారులకు చెప్పారు దామోదర.